హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మా ఫ్రెండ్స్ కోసం స్పెషల్గా కోవా సేమియా అయితే ఈ ఈద్కి ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో డెజర్ట్ ఫెస్టివల్స్కి కానివ్వండి, నార్మల్ డేస్లో కానివ్వండి ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కోవా సేమియా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వెడల్పాటి వెసల్ అనేది పెట్టేసుకున్నాము. ఇందులో ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ హీట్ అయినాక శనగ తరుపున బాదం పలుకులు, జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. వీటి క్వాంటిటీ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసేసుకోవచ్చు. సో నేను ఇందులో వచ్చేసి ఓన్లీ బాదం పప్పు అదేవిధంగా జీడిపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు మిగతా డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, వీటిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. సేమియా 1 గ్లాస్. సేమియా వేసేసుకునేటప్పుడు మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ సేమియా అనేది ఈ గ్లాస్తో 2 గ్లాసులు నేను వేసేసుకున్నాను. ఘీలో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. మెజర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పింది. సో మనము ఇందులో వాటర్ ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, సేమియాస్ అనేవి ఓవర్ కుక్ అవుతాయి, మనకి కోవా సేమియా అనేది మంచిగా రాదు, ప్లస్ టేస్ట్ కూడా ఉండదు. అందుకనేసి మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వాటితో అయినా కానీ గ్లాస్, గిన్నె దేంతో అయినా కూడా తీసేసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు, సరేనా? సో ఫ్రెండ్స్, మనకి సేమియా అనేది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసి ఒక్క ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. అంటే మనకి సేమియా కొంచెం కుక్ అవ్వాలి అంతే. 2 యాలక్కాయలు, మీరు పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. చిటికెడు ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. సేమియా అయితే మంచిగా కుక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో చక్కెర యాడ్ చేస్తున్నాను. ఏదైతే మనం మెజర్మెంట్ గ్లాస్ తీసేసుకున్నామో వాటితో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చక్కెర, అంటే స్వీట్ అనేది కొంచెం తక్కువే తీసేసుకుంటున్నాను. నార్మల్గా స్వీట్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇలా మనం 3 గ్లాసెస్ యాడ్ చేద్దాం. జస్ట్ చక్కెర కరిగేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాము. చక్కెర పూర్తిగా కరిగిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఇలాగా. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాజు, బాదం యాడ్ చేసుకుందాము. ఫ్లేమ్ హైలోనే ఉంచండి. నెక్స్ట్ స్వీట్ కోవా, ఇది స్వీటే తీసేసుకున్నాను. ఇందులో స్వీట్లెస్ కూడా ఉంటుంది, అదైనా మీరు యాడ్ చేయొచ్చు. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న వెంటనే దీన్ని పక్కన షిఫ్ట్ చేసేయండి. ఈ పొయ్యి మీదే ఉంచొద్దు, ఎందుకంటే ఈ పొయ్యి మీద ఉన్న వేడికి ఇంకా కుక్ అవ్వడం జరుగుతుంది. మనకి కోవా సేమియా అనేది చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతాయి, అందుకనేసి మనం ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి. చూసారా? సో చల్లారిన తర్వాత చెక్ చేసుకుందాము. చూసారా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కోవా సేమియా. కోవా సేమియా అనేది చల్లారిన తర్వాత ఇలా అయితే ఉండాలి. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు అప్డేట్స్ అనేవి రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్స్ అనేవి
వెంటనే వచ్చేస్తాయి. సో మీరు ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే టేస్టీ రెసిపీస్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? సో మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.